హలో దోస్తుల్, వెల్కమ్ టు మై ఛానల్. ఒక్కసారి ట్రై చేసి చూద్దాం. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. అయితే ఇవాళ రెసిపీలోకి వెళ్ళిపోదాము. ఇవాళ అయితే నేను మీకు బెండకాయ కర్రీని దాబా స్టైల్లో ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. అలాగే చాలా ఈజీ కూడా, చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి. అయితే మా ఇంటి దగ్గర ఒక హోటల్ ఉంది. దాంట్లో మా వారు అప్పుడప్పుడు చపాతీ తెస్తూ ఉంటారండి. అయితే ఆ చపాతీకి అతను ఈ కర్రీ అయితే చేసిస్తాడండి. ఈ బెండకాయ కర్రీ మా అమ్మాయికి అయితే చాలా ఇష్టం అనమాట. అయితే కనుక్కొని చేయవా మమ్మీ నువ్వే ఇంట్లో అంటే నేను ఒకసారి రెసిపీ తెలుసుకొని ట్రై చేశాను. చాలా బాగా వచ్చిందండి. అయితే మీకు కూడా చూపిద్దామని షేర్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడైతే ఒక పావు కేజీ వరకు బెండకాయలు తీసుకున్నాను. అలాగే 4 టమాటాలు, 3 పచ్చిమిరపకాయలు, 2 మీడియం సైజు ఉల్లిపాయలు, 2-3 రెమ్మల కరివేపాకండి. ఇవన్నీ కూడా ఇలా రెడీగా పెట్టేసుకోవాలి. ఇవన్నిటిని కూడా శుభ్రంగా వాష్ చేసుకొని కట్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. చూడండి, బెండకాయలు మనము పులుసులో ఎలా వేసుకుంటామో అలా మీడియం సైజ్గా కట్ చేసుకోవాలి. టమాటాలు అయితే మనము ప్యూరీ పడతాం కాబట్టి కాస్త పెద్ద ముక్కలుగానే కట్ చేసుకోవచ్చు. ఉల్లిపాయ, పచ్చిమిర్చి ఇలా పొడవుగా కట్ చేసుకోవాలి. కరివేపాకు, కొత్తిమీర కూడా రెడీగా పెట్టుకోవాలండి. అలాగే ఒక హాఫ్ కప్ వరకు పెరుగు అయితే వేసుకోవాలి. ఇందులో ఒక హాఫ్ కప్పు పెరుగుని తీసుకోవాలి. మరీ బుల్లటి పెరుగు కాదండి, మీడియంగా ఉండాలన్నమాట. చూడండి, టమాటాలు అయితే ముందుగా ప్యూరీ పట్టేసుకొని రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయలు వేసుకొని వీటన్నిటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 to 3 మినిట్స్ పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే బెండకాయలు మనకు కాస్త రంగు మారుతాయండి. అలాగే జిగురుతనం కూడా తగ్గుతుందన్నమాట. ఇలా మనము ఫ్రై చేసుకుంటే ఆయిల్లో కాస్త జిగురు కూడా ఉండదండి. పులుసులో అయితే మనం ముందుగా ఇలా ఫ్రై చేయం కదా. ఈ దాబా స్టైల్ కర్రీలో అయితే ముందుగా బెండకాయల్ని ఇలా ఫ్రై చేసుకుంటారు. ఒక 2 to 3 మినిట్స్ పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే కలర్ అనేది చేంజ్ అయిపోతుంది, మనకు తెలిసిపోతుంది అన్నమాట. చూడండి, ఇలా కలర్ చేంజ్ అయితే సరిపోతుందండి. ఇవన్నీ కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని రెడీగా పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లోకి మళ్ళీ 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే యాడ్ చేసుకొని అందులోకి పోపు దినుసులు వేసుకోవాలండి. ఆవాలు, జీలకర్ర, అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అలాగే మెంతులు కూడా వేసుకోవాలండి. ఒక 10 వరకు మెంతి గింజలు వేసుకోవాలి. పులుసు కూరల్లోకి అలాగే పులుపు కూరల్లోకి ఖచ్చితంగా మెంతులు వేసుకోవాలండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అలాగే మెంతులు కూడా హెల్త్కి చాలా మంచివి కదండి. కంపల్సరీ యాడ్ చేస్తూ ఉండాలి ఇలా పోపుల్లో. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకొని ఒక 2 మినిట్స్ పాటు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు మరీ ఎక్కువగా మగ్గాల్సిన అవసరం ఏమీ లేదండి. లైట్గా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. చూడండి, ఇలా కలర్ చేంజ్ అయ్యాయి కదా ఒక 2 మినిట్స్ తర్వాత. ఇప్పుడు ఇందులోకి ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు, అలాగే 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఇందులోకి కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ఏదైతే ప్యూరీ పట్టుకున్నామో, టమాటో ప్యూరీ పట్టుకున్నాం కదండి, ఆ ప్యూరీ అంతా కూడా ఇందులోకే వేసుకోవాలి. ఈ టమాటా ప్యూరీ అంతా పచ్చివాసన పోయేంత వరకు కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలండి. ఒక 1 మినిట్ పాటు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకొని ఇంకా మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలి. మూత పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ పాటు మగ్గించుకుంటే సరిపోతుంది. ఈలోపు మనమైతే
పెరుగు తీసుకున్నాం కదండి, ఒక హాఫ్ కప్పు పెరుగు. దాన్ని ఇలా అంతా బాగా బీట్ చేసుకొని ఇందులోకే 1 టీ స్పూన్ కారం, అలాగే 1 టీ స్పూన్ ధనియాల పొడి, పావు టీ స్పూన్ జీలకర్ర పొడి, అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు మెంతుల పొడి కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఇదంతా కూడా బాగా బీట్ చేసుకోవాలండి. కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, మెంతుల పొడి, జీలకర్ర మెంతుల పొడి అయినా వేసుకోవచ్చు. చూడండి, ఇలా కలుపుకుంటూ ఇదంతా కూడా బాగా బీట్ చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. ఉండలేమీ లేకుండా ఇలా అంతా బాగా కలుపుకోవాలండి. ఈలోపు మనకు టమాటా అనేది మగ్గిపోయి ఉంటుంది. చూడండి, పచ్చి వాసన అంతా పోయి ఉంటుంది టమాటాలో. ఒక్కసారి ఇదంతా బాగా కలుపుకొని ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న పెరుగు మిశ్రమం ఉంది కదండి, అదంతా కూడా ఇందులోకే వేసుకోవాలి. ఇదంతా కూడా ఇందులోకి వేసుకొని ఒక 2 to 3 మినిట్స్ పాటు మగ్గించుకోవాలండి. దీన్ని కూడా కలుపుకుంటూ పెరుగులో అలాగే కారము, ధనియాల పొడి ఇవన్నీ వేసాం కదా, వీటిలోంచి కూడా పచ్చి వాసన ఏదైతే ఉంటుందో అదంతా కూడా పోయే వరకు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలండి. ఈ స్టేజ్లో మనము ఉప్పు అయితే ఇప్పటివరకు వేయలేదు కాబట్టి సరిపడినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ పాటు మగ్గించుకుంటే మనకు ఆయిల్ అనేది సపరేట్ అవుతూ వస్తుందండి. ఒక 2 మినిట్స్ మూత పెట్టేసుకున్నామంటే చూడండి, ఇలా ఆయిల్ అంతా కూడా మీద తేరుతుంది కదా. ఈ స్టేజ్లో మనము వాటర్ యాడ్ చేసుకోవాలండి. పెరుగు కలిపిన గిన్నె ఉంది కదండి, అందులోనే ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. మరీ ఎక్కువగా వద్దు, ఒక హాఫ్ గ్లాస్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. కొంచెం ఉప్పు కారం అనేది సరిపోయిందో లేదో ఈ స్టేజ్లో చెక్ చేసుకొని ఏదైనా తక్కువ అనిపిస్తే యాడ్ చేసుకోవచ్చండి. ఈ టైంలో నాకైతే అన్నీ కరెక్ట్గా సరిపోయాయి. ఇప్పుడు మూత పెట్టేసుకొని దీన్ని ఇంకొక 2 మినిట్స్ పాటు మగ్గించుకొని ఇందులోకి కొత్తిమీరని యాడ్ చేసుకోవాలండి. కొత్తిమీర ఫ్లేవర్ చాలా బాగుంటుందన్నమాట ఇందులో. ఇలా తుంచుకొని వేసుకుంటే ఫ్లేవర్స్ అనేవి బాగా వస్తాయి. మళ్ళీ ఒకసారి ఇదంతా బాగా కలుపుకొని మళ్ళీ ఒక 1 మినిట్ పాటు మూత పెట్టేసుకొని చూడండి, ఇలా నూనె అంతా పైకి తేరే టైంలో మనం వేయించి పక్కకు పెట్టుకున్న బెండకాయలు కూడా ఇందులోకే వేసుకోవాలండి. బెండకాయలు ఆల్రెడీ మనం ఫ్రై చేసాం కాబట్టి ఉడకడానికి ఎక్కువ టైం ఏమీ పట్టదండి. ఆల్రెడీ 30 to 40% బెండకాయలు అయితే మగ్గిపోయి ఉంటాయి మనం ఫ్రై చేసేటప్పుడే. ఇంక ఇందులో వేసుకొని మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ ఉంచుకుంటే సరిపోతుందండి. మన కర్రీ రెడీ అయిపోయినట్టే. ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసుకుంటే చూడండి, ఇలా దగ్గర పడింది కదా. బెండకాయ ఉడికిందో లేదో ఒక్కసారి చెక్ చేసుకోవాలి. ఇంకొక 2 మినిట్స్ పాటు ఉంచుకుంటున్నానండి నేనైతే. అంతే అండి, ఇంకా 2 మినిట్స్ ఉంచుకొని దించేసుకోవడం అనమాట. ఎమ్మి ఎమ్మి బెండకాయ కర్రీ రెడీ అయిపోతుంది. చివరిగా కొంచెం కొత్తిమీర చల్లుకున్నామంటే టేస్టీ టేస్టీ దాబా స్టైల్ బెండకాయ కర్రీ అనమాట. ఇలా దగ్గరగానే ఉంటుంది, మరీ పులుసులా ఉండదన్నమాట. చపాతీతో అయినా బాగుంటుంది, రైస్తో అయినా కూడా బాగుంటుందండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా దాబా స్టైల్ అన్నాం కాబట్టి
చివర్లో కాస్త కసూరి మేతి కూడా యాడ్ చేసుకోవచ్చు ఇష్టం ఉన్న వాళ్ళు. ఇంకా కంప్లీట్గా దాబా స్టైల్ కర్రీ అనమాట. కసూరి మేతి కూడా వేసుకుంటే ఆ ఫ్లేవర్ అంతా కూడా బాగా పట్టుకుంటుంది కర్రీకి. చాలా చాలా బాగుంటుంది. నేనైతే వేయలేదు, కానీ వేస్తే ఇంకా బాగుండేది. చూడండి ఎంత బాగుందో కదా. చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అని అయితే చెప్తాను. అంత బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఈ స్టైల్లో తయారు చేసుకొని మీకు ఎలా వచ్చింది అనేది అయితే కమెంట్స్లో తెలియజేయండి. రైస్తో అయినా బాగుంటుంది, చపాతీతో అయినా బాగుంటుంది, రాగి ముద్ద, రాగి సంకటి చేసుకుంటాం కదండి, దాంతో కూడా చాలా బాగుంటుంది. పుల్ల పుల్లగా నంచుకుంటూ తింటే చాలా బాగుంటుందండి. మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది అయితే తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.